జగన్ గారికి ఓటేసింది జస్ట్ ఒక ఛాన్స్, ఈసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్న రీజన్ తప్ప వేరే. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది పరిపాలన ఎట్లా ఉండే, అంటే అభివృద్ధి ఏం కనబడలేదా మీకు? బేసిక్గా మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే. సో గవర్నమెంట్ ఎంప్లాయీసే ఆయనతో ఇష్టంగా లేరు. సో పోలీసులకి వేరే మార్గం లేదు, వాళ్ళు చెప్పిందే మాటే వినాలి. సో వాళ్ళు ఎదురు చెప్పలేరు. సో అది అందరికీ కనిపిస్తుంది, న్యూస్లో అదే వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అదే కనిపిస్తుంది. సో ఆయన ఓన్లీ టార్గెట్ చేసింది ఓన్లీ లో క్లాస్. అది కూడా ఏంటంటే అది కూడా ఆయన ఇచ్చే పథకాలు అందరికి అందుతుందా లేదా అనే గ్యారెంటీ. పథకాలు స్కూళ్ళు బాగా డిజిటలైజ్ చేశారు, అది లేదంటే అమ్మఒడి ఇస్తున్నారు, టాక్సీ డ్రైవర్లకు అడ్వర్టైజ్మెంట్లు నేను ఇస్తాను భయ్యా. ఓకే. టీవీల్లో వెబ్సైట్లో అడ్వర్టైజ్మెంట్లు నేను ఇస్తాను. రియాలిటీలో లేదంటారు? రియాలిటీలో ఇప్పుడు 10 years అయిపోయింది భయ్యా. తెలంగాణ ఆంధ్ర వచ్చి సపరేట్ అయ్యి 10 years అయింది కదా. అవును. చంద్రబాబు నాయుడు దీన్ని డెవలప్ చేయడానికే 10 years అయింది కదా, హైదరాబాద్ని డెవలప్ చేయడానికి. సో అంటే 10 yearsలో అదంతా డెవలప్ అవ్వాలి. అంటే చంద్రబాబు ఇక్కడ లేకపోతే డెవలప్ అయ్యేది కాదంటారా హైదరాబాద్? అది అందరికీ తెలిసిన నిజం అది. ఇప్పుడు నేను అంటున్న మాట కాదు. ఇప్పుడు అందరూ హైదరాబాద్కి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? సింపుల్ రీజన్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరైనా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారంటే ఆయనే కదా రీజన్. ఇందులో తక్కువలో తక్కువ 50% మన ఆంధ్ర వాళ్ళే ఉంటారు భయ్యా. తక్కువలో తక్కువ 50% కంటే ఎక్కువ తెలంగాణ వాళ్ళకంటే ఈ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ 50% పైన ఉన్న పర్సంటేజ్ మొత్తం మన ఆంధ్ర రాయలసీమ వాళ్ళే ఉంటారు. తెలంగాణ వాళ్ళది అక్కడ కూడా ఐకియా వచ్చినాయని చెప్తున్నారు కదా. మీ ఆయన మంత్రి అప్పడాల కంపెనీయా ఆయన పేరేంటి? అమర్నాథ్ అప్పడాల కంపెనీ తీసుకొచ్చారంట. తెలీదండి, నేను 1 year అయిపోయింది వెళ్ళిపోయి. లేకపోతే నేను కూడా ఎందుకు ఇంకొక షాప్స్లో కొనుక్కుంటాను, దేనికి డైరెక్ట్ కంపెనీలోకి వెళ్ళి ఆయన పేరు చెప్పుకొని అప్పడాలు అక్కడే కొనుక్కుంటూ బెటర్. అంటే అసలు ఐటీ కంపెనీలు రాలేవంటారా ఈ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? సార్ నేను నాది విజయవాడలో ఉండగా నేను విన్నది ఒకే ఒక ఐటీ కంపెనీ, అది హెచ్సిఎల్ గన్నవరంలో ఉంది. చంద్రబాబు నాయుడు టైంలో వచ్చింది. తర్వాత ఆ హెచ్సిఎల్కి మంచి పేరు వచ్చింది విజయవాడ మొత్తంలో, విజయవాడ బ్రాంచ్ హెచ్సిఎల్. కానీ గుడివాడ అమర్నాథ్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోలు ఐకియా దగ్గర ఆ ఫోటోలు అన్ని వైరల్ అవుతున్నాయి కదా. మరి చెప్పాను కదా భయ్యా, నేను ఎంబీఏ స్టూడెంట్. మార్కెటింగ్ చేయమంటే నేను కూడా బాగా చేస్తాను. ఓకే, నేను కూడా చేస్తాను. మార్కెటింగ్ ఇది ఏముంది, నేను కూడా బాగా చేస్తాను. చూపించమంటే నేను చూపిస్తాను, కానీ అక్కడ రియాలిటీ అనేది వేరే ఉంటుంది కదా. మరి కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఏపీ నుండే అక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైంది, అక్కడ చాలా పాలసీస్ డైరెక్ట్గా హోమ్ డెలివరీ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మరి జగన్ మీటింగ్లో ఉన్నప్పుడు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నాకు సపోర్ట్ లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నా చెల్లి కూడా నా మీద పోరాడుతుంది, చంద్రబాబు నా మీదకి ఉసుగులుపుతున్నాడు. చంద్రబాబు విషయం పక్కన పెట్టండి భయ్యా, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, అదొక్కటే కాన్ఫిడెన్స్. చంద్రబాబు విషయం పక్కన పెట్టేసింది. ఇప్పుడున్నావా ఈ కూటమికి గల కారణాలు ఏమని చెప్తారు మీరు? మెయిన్ బేసిక్ సింగిల్ పార్టీ అని కాదు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అక్కడ మెయిన్. అంటే ఓట్లు చీలడం కానీ అట్లా జరుగుతుంది అంటారా? ఓట్లు చీలినా కూడా 40% పైన చంద్రబాబు నాయుడుకి ఉంది కదా. ఇప్పుడు సరే, మరి అట్లాంటప్పుడు కూటమి ఎందుకు ఏర్పాటైంది అంటారు? కూటమి ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఫ్యాక్ట్ ఏంటంటే, కూటమి అనేది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని సాగొట్టి వదిలిపెట్టారు. ఈ 5 yearsలో చంద్రబాబు నాయుడిని సాగొట్టి వదిలిపెట్టారు. బీజేపీ నరేంద్ర మోడీ ఇప్పుడు ఇండియా మొత్తం ఆయన ఏం చేసినా కూడా ముందు అసలు అక్కడ కాంగ్రెస్ పడిపోవడానికి రీజనే తెలంగాణ ఇవ్వడం. సో ఇప్పుడు ఆయన బీజేపీ వచ్చినా కూడా ఏపీకి ఒరిగింది ఏమీ లేదు. అంటే స్పెషల్ స్టేటస్ అనేది దాని గురించి ఇంకెందుకు బ్రో, అది అట్ట అయిపోయిందంటే స్పెషల్ స్టేటసా, దాని మీనింగ్ కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, నెట్లో మీనింగ్ ఎత్తుక్కోవాలి. ఓకే, స్పెషల్ స్టేటస్ అంటే ఇది. అసలు ఆ హామీ ఇచ్చే కదా తెలంగాణ సపరేట్ చేసింది, విభజన హామీలు ఇచ్చి. తర్వాత కాంగ్రెస్ పాయే వచ్చిన బీజేపీ. ఓన్లీ కాంగ్రెస్ తెలంగాణ సపరేట్ చేయడం వల్లే కాంగ్రెస్ దూరం అయింది ఏపీకి తెలంగాణకి. అది బీజేపీ క్యాష్ చేసుకుంది.
ఇప్పుడైనా వాళ్ళు ఏం జరిగినా కానీ కాంగ్రెస్కి ఓటేయ్యరు అన్న విషయం బీజేపీకి తెలుసు. అది ఎన్కాష్ చేసుకుంటుంది తప్ప బీజేపీ అక్కడ పీకింది ఏమీ లేదు, పెట్టింది ఏమీ లేదు. మోడీ అంటారా? ఎంపీ ఎలక్షన్లో పరిస్థితి ఏంటి? ఎంపీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మీద ఏది వస్తుంది? ఎంపీలా ఎంపీ నేషనల్ పార్టీస్ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. కాంగ్రెస్కి అయితే అక్కడ ఛాన్స్ లేదు భయ్య. షర్మిల వచ్చినా కూడా ఛాన్స్ లేదు. ఎందుకు? తను కూడా వైఎస్ఆర్ గారి బిడ్డనే కదా. అవును, వైఎస్ఆర్ బిడ్డే, కానీ అక్కడ అసలు ముందు కాంగ్రెస్కే బేస్ లేదు కదా. కాంగ్రెస్కే బేస్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కాంగ్రెస్కి బేస్ ఎప్పుడు ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ రాకపోతే ఛాన్స్ ఉండింది. ఇప్పుడు ఒకవేళ జగన్ గారు పోయినా తెలుగుదేశం జనసేన సపరేట్గా ఉన్నా కూడా అపోజిషన్ జనసేన టీడీపీ అవుతాయి, కానీ ఇంకా వైఎస్ఆర్కి ఛాన్స్ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు ఆల్రెడీ 151 ఏమి ఉన్నాయి కదా. అవి సింపతితో వచ్చినవి కదా. ఇప్పుడు నాయన ఒకసారి చనిపోతాడు, పద్దాగా చనిపోతాడు. ఓకే, నాయన తండ్రి ఆయన ఒకసారి చనిపోతాడు, పద్దాగా చనిపోడుగా. ఆ సెంటిమెంట్ అనేది ఒకసారి ఉపయోగిస్తాడు, ప్రతిసారి ఉపయోగించడుగా. ఇప్పుడు బాబాయ్ చనిపోయాడు, దాన్ని ఉపయోగించుకుందాం అనుకున్నాడు, అది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మొన్న ఇంకా ఆయన ఎవరో చనిపోయారంట, అది ఉపయోగించుకుందాం అనుకున్నారు, అది రివర్స్ అయింది. రాయి అన్నాడు, ఆ దెబ్బ కూడా కనిపించట్లేదు. ఆ చిన్న బ్యాండేజ్ వేసుకున్నారు, ఆ బ్యాండేజ్ కూడా తీసేశారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనిపించరు, కానీ ఫుల్ అపోజిషన్, ఫుల్ అగెనిస్ట్గా అయితే ఉన్నారు భయ్య. వాళ్ళైతే కనిపించట్లేదు, పైకి కనిపించట్లేదు, కానీ ఫుల్ అగెనిస్ట్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి సపోర్ట్ చేస్తే ఆ గవర్నమెంటే నిలబడింది. అది అందరికీ తెలిసిన చెప్పుకోరు. నార్మల్ పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పోల్చుకుంటే. నేను అనేది ఏంటంటే మినిమం 30 to 40% గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఒక పర్సన్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఆ పర్సన్ ఎవరికైతే ఓటేద్దాం అనుకుంటారో వాళ్ళకే వేస్తారు ఆబ్వియస్. ఇప్పుడు అవి స్కూల్స్ డిజిటలైజ్ చేశారంటున్నారు, మరి ప్రజలు అది ఎలా చూస్తారు? భయ్య డిజిటలైజేషన్ అంటే చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నప్పుడు కూడా జరిగింది, స్కూల్స్ జరిగినాయి. కాకపోతే ఏంటంటే ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటంలో పీపుల్స్ని, అంటే ఆయన చేసింది పీపుల్స్కి రీచ్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ఓకే, సో ఈయన ఏం చేయకపోయినా కూడా చూపిస్తున్నాడు, అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇవేవో పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు అనేవి ఇప్పుడు ఇస్తున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళ పేదవాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు, కానీ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కదా. అవును, ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది. ఇప్పుడు 100లో more than 50% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ పథకాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వస్తున్నాయా? రావట్లేదు. ఇంకా పేదవాళ్ళు అంటారా? తిప్పి కొడితే 15%, 14%. ఆ 15-14%కి నేను ఏదో చేసేసాను, నాకు ఓట్లేయండి అంటే మిగతా 50%. వాలంటీర్ వ్యవస్థను ఎట్లా చూస్తారు మీరు? అంటే ప్రతి ఒక్క పథకాలు అనేవి ఇంటికి చేరే వరకు ఆ సిస్టమ్ని అట్లా తీసుకొచ్చారు. హాస్టల్ ఫీజే 8,000 పోయా ఇక్కడ. వాలంటీర్స్కి అక్కడ శాలరీ ఎంత ఉంటుంది? 15,000 చేస్తారా? 15,000 చేశారా? 15,000 అదే అడుగుతున్నాను మీకు. 15,000 చేశారా? 15,000 చేయలే. చేస్తే ఎందుకు? సరే, కొన్ని 15,000 చేసినా ప్రజెంట్ ఎంత ఉందంటారు అక్కడ శాలరీ వాలంటీర్కి? 15,000 అయితే లేదు భయ్య, అది మాత్రం అదైతే నాకు తెలుసు. ఎందుకంటే 15,000 అయితే చేసి ఉండరు. 15,000 చేస్తే చాలా మంది అక్కడ వెళ్ళిపోతారని కాదు. సరే, ఒకవేళ వాలంటీర్స్ శాలరీ పెంచారనుకున్నా 2,50,000 ఓట్స్లో అదేం పెద్ద పర్సంటేజ్ కాదు కదా. ఓన్లీ సింగిల్ వాలంటీరే. ఇప్పుడు చంద్రబాబు గారు అప్పుడు వాలంటీర్ వ్యవస్థనే పెద్ద ఫ్రాడ్, అది అట్లా కరెక్ట్గా కాదు అని అన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థని తీసేమో, అది అలాగే ఉంటుంది, బలోపేతం వాలంటీర్ వ్యవస్థని తీసేమో అని అన్నాడు. కానీ వాలంటీర్ వ్యవస్థని అట్లాగే ఉంచుతాను అనలా. వాళ్ళకి అంటే ఏవైతే ఐటీ ఇండస్ట్రీకి లేదా ఐటీకి ఇండస్ట్రీకి సంబంధించినవి ట్రైనింగ్ ఇప్పించి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పారు. అంతేగాని వ్యవస్థను ఉంచుతామనలా తీసేమనలా. ఆయన ఇచ్చిన భరోసా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ఐటీకి కానీ లేదా వేరే వీటికి సంబంధించి సాఫ్ట్వేర్ కానీ ఏమన్నా కానీ వాటికి సంబంధించి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తే
వాళ్ళకి దీనికంటే డబుల్ శాలరీస్ వస్తాయి కదా అన్నట్టు చెప్పారు ఆయన. సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీస్తారనుకోండి, తీసేస్తే ముందు వాళ్ళ దగ్గర డేటా ఉండదు కదా, ఎవరికి ఇస్తారు ట్రైనింగ్? డేటా ఎవరికి? ఇప్పుడు డేటా ఉండాలి. ఇప్పుడు ఒక వాలంటీర్కి శాలరీ ఇస్తున్నారంటే ఆ పర్సన్ యొక్క డేటా ఉంటేనే కదా ఇస్తారు. సో ఇప్పుడు వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తే ఆ డేటా పోయిద్ది. ఆ డేటా పోతే ఆ డేటా పోయిందంటే కూడా లాసే కదా గవర్నమెంట్కి. సో నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఇంతమందికి అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఉన్నాయి అవి. ఇవి ఏంటంటే ఏమైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు అనే నేను ఆయన పాయింట్ చేసి చెప్పట్లేదు, అసలు ముందు వైఎస్ఆర్ వస్తుంది. వెళ్తున్నారా మరి ఓటేయడానికి? వెళ్తున్నాను. కనమలూరు నియోజకవర్గం. వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ గారి తండ్రి ఉన్నారు, జగన్ గారి ఫాదర్. వైఎస్ఆర్ గారు బతుకుంటే ముందు అసలు తెలుగుదేశం పవర్లోకి వచ్చేదా? రాదు కదా. ఎందుకంటే మనం ఓటేసింది, అప్పుడు జనాలు ఓటేసింది వైఎస్ఆర్ గారికి, కాంగ్రెస్కి కాదు కదా. సో ఆయన చనిపోయారు. జగన్ గారు ఆ సెంటిమెంట్ ఇప్పుడు మీరు మొత్తానికైతే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారు ఏపీకి, అంతేనా? అంతే.